హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ దీవాలి అండి. అందరూ ఇంట్లో ఉండి చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా హ్యాపీ దీవాలి అండి మన ఛానల్ నుంచి. అండ్ ఇప్పుడు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది బేసన్ లడ్డు అండి. సో దానికి కావాల్సినవి బేసన్ అంటే శనగపిండి, నెయ్యి, పంచదార పొడి అన్నమాట. ఇంకా ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం అనమాట. సో ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ చేసుకొని అందులో గీ వేసేసాను. ఇందులో గీ ఇప్పుడు నేను చూడండి క్వాంటిటీ ఈ కప్ నిండా శనగపిండి తీసేసుకుంటున్నాను. సో నాకు గీ కూడా మ్యాక్సిమం అంతే కప్పు పట్టిందండి. అంతే కప్పు అంటే దానికన్నా కొంచెం తక్కువ అనమాట, ముప్పావు వంతు పట్టిందనమాట గీ. ఫస్ట్ అందులో హాఫ్ వేసేసుకొని మనం ఇలా ఈ శనగపిండిని రోస్ట్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి వేసుకోవద్దు, నెయ్యి సగం వేసి సగం మనం పక్కన పెట్టేసుకుందాము. సో చూస్తున్నారు కదా, ఇలా మనం మొత్తం ఇలా నెయ్యిలో వేయించేసుకోవాలి. ఎప్పటిదాకా వేయించుకోవాలి అంటే మంచి అరోమా వస్తుంది శనగపిండి వేయించేటప్పుడు. అప్పుడు దాకా దీని కలర్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు దాకా మనం ఇది వేయించుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఈ శనగపిండిలో లమ్స్ అనేవి ఏమీ ఫామ్ అవ్వవు. ఇలా కలుపుకుంటూ ఉంటే మీకు సరిపోకపోతే అప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసి కలుపుకోవాలి. ఓకేనా? చూస్తూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే మనకి నెయ్యి అనేది ఉంటుంది కదా, అది మొత్తం కలుస్తుంది. నేను ఇలా కలిపిన తర్వాత నాకు కొంచెం సరిపోలేదన్నమాట. సో అందుకనే వేశాను. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దీవాలి అనేది నా కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. అండ్ ఇంకా స్వీట్స్ ఏమేమి చేశారు మీ ఇంట్లో? అందరికీ ఇది గిఫ్ట్ సీజన్ కూడా అనొచ్చు కదా, గిఫ్టింగ్ సీజన్. సో మీకు ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఏమేమి ఇచ్చారో కూడా నాకు చెప్పేసేయండి. ఓకేనా? ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకుంటున్నాను. సో ఇలా కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ ఉండలు అలాంటివి ఏమీ ఉండవన్నమాట. నాకు ఇంకొంచెం తక్కువైంది అనిపించింది గీ. చూసారా, నేను కొంచెం వేసేసాను. చూసుకుంటూ వేసుకోవాలి. ఒక్కసారి మొత్తం వేసేస్తే ఎక్కువైపోతుంది అనమాట. సో చూసుకొని వేసుకుంటూ మనం ఇలా కలిపేసుకుంటూ ఉండాలి. సో ఇది ఇలా కలుపుతూ ఉంటే అది నెయ్యి అనేది రిలీజ్ చేస్తుందండి. అండ్ రిలీజ్ చేసి అప్పుడు కలర్ కూడా మనకి చేంజ్ అయిపోతూ ఉంటుంది. చూసారా, ఇక్కడ చూసారా, నెయ్యి అనేది రిలీజ్ చేసేసింది అనమాట. రిలీజ్ చేసేసి బబుల్స్ ఇలా ఫామ్ అయిపోతున్నాయి చూడండి. చాలా బాగా రోస్ట్ అవుతుంది. ఎప్పుడైతే బేసన్ బాగా రోస్ట్ అవుతుందో అప్పుడే ఒక మంచి అరోమా వస్తుంది. తింటుంటే కూడా మనకి అలా లైక్ పిండిలాగా అనిపించదు. అండ్ ఇప్పుడు పైనుంచి నేను కొంచెం వాటర్ చిలకరించాను, కొంచెమే వాటర్ చిలకరించాను. ఎందుకంటే చూసారా టెక్స్చర్ ఎలా ఉందో, మనకి బబుల్స్ లాగా ఫామ్ అయిపోతుంది కదా. అలా టెక్స్చర్ వస్తే ఏంటంటే లడ్డు చాలా బాగుంటుంది అనమాట. అందుకని నేను పైనుంచి ఇలా చిలకరించాను. ఇప్పుడు ఈ వాటర్, ఇప్పుడు మనం వేసిన వాటర్ ఇంకిపోయేంత వరకు స్టవ్ మీద పెట్టి మనం ఇలా దీన్ని రోస్ట్ చేస్తూనే ఉండాలి. మీరు గమనించినట్లయితే ఇక్కడ కలర్ కూడా చాలా వరకు చేంజ్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, కలర్ చాలా వరకు చేంజ్ అయిపోయింది. ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి, వాటర్ మ్యాక్సిమం ఇంకిపోయింది. మనం ఇలా కలపడం వల్ల అది లైక్ బబుల్స్లా ఫామ్ అయింది కదా, అది పోతుందేమో అనుకుంటారు కదా, అది పోదు. అండ్ ఇది చాలా బాగా వస్తాయండి దీంతో. ఒకవేళ మీకు కనుక బేసన్ లడ్డు కట్టుకునేటప్పుడు లూజ్ కన్సిస్టెన్సీ వచ్చినట్లయితే కొంచెం అందులో మనం డ్రై రోస్ట్ ఇన్ ద సెన్స్ నెయ్యిలోనే కొంచెం శనగపిండిని రోస్ట్ చేసుకొని బాగా ఆ శనగపిండి దీంట్లో కలిపి మనం లడ్డు కట్టేసుకోవచ్చు. సో కలర్ చేంజ్ అయిపోయింది, అలానే వాటర్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. అండ్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి దీన్ని తీసుకుంటున్నాను. చూడండి, మనకి పోస్తుంటే బబుల్స్ లాగా మనకి తెలుస్తోంది, చూస్తున్నారా?
ఇది చల్లార్చుకోవాలండి. చల్లార్చుకోవడం అంటే బాగా మొత్తం కూల్ అవ్వకూడదు, వామ్గా ఉండాలి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా వామ్గా ఉండాలి. మనం చెయ్యి పెడితే కాలకూడదు, కానీ గోరువెచ్చగా ఉండాలన్నమాట. దీంట్లో నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసాను. అలానే డ్రై ఫ్రూట్స్ నేను రోస్ట్ చేసి పెట్టుకున్నానండి పక్కన, అవి కూడా వేసేస్తున్నాను ఇక్కడ. నేను బాదం, పిస్తా డ్రై రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను. డ్రై రోస్ట్ కాదు, గీలో రోస్ట్ చేసేసాను. ఇవేంటంటే ఈ లడ్డూస్ కొన్ని రోజులు నిలవ ఉండాలి అంటే ఇలా మనం రోస్ట్ చేయకుండా డ్రై ఫ్రూట్స్ వేసామనుకోండి, డ్రై ఫ్రూట్స్లో మాయిశ్చర్ ఉంటుంది, అందుకని రోస్ట్ చేస్తే చాలా రోజులు ఉంటాయి, రోస్ట్ చేయకపోతే తొందరగా పాడైపోతాయి అన్నమాట. సో దీంట్లోకి ఇప్పుడు మనం స్వీట్నెస్ కోసం షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాము. షుగర్ని నేను మిక్సీ పట్టేశాను. సో ఆ షుగర్ పౌడర్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. షుగర్ పౌడర్ ఎంత క్వాంటిటీ కావాలంటే శనగపిండి ఎంతైతే తీసుకున్నామో నేను సేమ్ క్వాంటిటీ షుగర్ పౌడర్ కూడా తీసుకున్నానండి. ఎందుకంటే స్వీట్నెస్ సరిపోవాలి కదా, అందుకోసము. లేదు మాకు ఇంకా తక్కువ కావాలంటే మీరు తక్కువ తీసుకోవచ్చు, కొంచెం ఎక్కువ కావాలన్నా యాజ్ పర్ యువర్ టేస్ట్ అనమాట. సో షుగర్ని వేసుకొని ఇందులో మనం కలుపుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీంట్లో షుగర్ యాడ్ చేయాలి అంటే అది గోరువెచ్చగా అవ్వాలన్నమాట, అప్పుడు మాత్రమే యాడ్ చేయాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేశారు అంటే అది ఎలా అయిపోతుందంటే షుగర్ అంతా మెల్ట్ అయి బాగా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. అలానే దీన్ని కూడా బాగా కలిపేసుకోకూడదండి. నేను ఇక్కడ లైట్గా కలుపుతున్నాను. బాగా నలిపామనుకోండి ఆ షుగర్ మెల్ట్ అయిపోతుంది త్వరగా, అందుకని నేను చాలా కొద్దిగా కలిపేస్తున్నాను ఇక్కడ. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మీకు తెలిసిపోతుంది. ఈ లడ్డు చాలా బాగుంటుందండి. మిగిలిన షుగర్ని కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం రెడీ అయిపోదాం లడ్డూస్ కట్టుకోవడానికి. ఈజీగా కట్టేసుకోవచ్చు లడ్డూస్ ఇక్కడ. అండ్ ఈ దీపావళికి మా ఇంట్లో స్వీట్ అంటే ఇదేనండి. మేము స్వీట్స్ ఎక్కువ తినం. సో బేసన్ లడ్డు అనమాట స్వీట్స్. మా వాళ్ళు హాట్స్ అయితే బాగా ఇష్టంగా తింటారు, కానీ స్వీట్స్ అంత ఇష్టంగా తినరు. చాలామంది ఉంటారు కదా అలా స్వీట్స్ ఎక్కువ ఇష్టపడని వాళ్ళు. సో ఇప్పుడు మనం లడ్డూస్ కట్టేసుకుందాము. చూడండి చాలా ఈజీగా వస్తున్నాయి లడ్డూస్. నాకు కొంచెం నేను చేసింది ఏంటంటే, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ అయిందేమో అని అనిపించింది, కానీ ఏంటంటే మళ్ళీ నేను యాడ్ చేయలేదు. పర్లేదు మనకి లడ్డూకైతే వచ్చింది, మరీ జారిపోయి అలా లేదు కదా, సరిపోయిందిలే అని తర్వాత అనిపించింది. కొంచెం లడ్డు కట్టేసిన ఒక హాఫ్ అన్ అవర్కి అది స్టాండర్డ్ అయిపోయినాయి అనమాట. చూడండి ఇలా లడ్డూస్ కట్టేసుకున్నాను. చూడండి మన లడ్డూస్ రెడీ అయిపోయినాయి, బేసన్ లడ్డూస్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ.